crazy mindfuck experience. 20-30 టైమ్స్ చూసింటా. పార్టీ ప్రతిసారి చూస్తా. అమ్మ ఆవకాయ అతడు త్రివిక్రమ్ ఎప్పటికీ మర్చిపోలేము. ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్? Crazy mindfuck experience. Super crazy. మహేష్ బాబు అంటే ఎన్నిసార్లు చూసారు అతడు? అతడు ఇప్పటివరకు Countless times. దానికి count ఉండదు. Infinite times. Crazy ఉండింది రియలీ. ఎలా ఉంది? ఫ్యాన్స్ చూడటం యాక్చువల్లీ మేము యూఎస్ లో ఉంటాము. ఇండియాలో జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం యూఎస్ వెళ్తున్నా కానీ వచ్చి చూసాం. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇప్పటికి బాబు ఎలా ఉన్నాడు 20 years తర్వాత? చాలా చేంజ్. ఆర్ యు కిడింగ్? సేమ్ అలానే ఉన్నాడు. కత్తి ఈ డైలాగ్ బట్టి పట్టారా అతను? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాబు ఎలా ఉన్నాడు అప్పటికి? చాలా బాగున్నాడు ఇప్పుడు. ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్. ప్రింట్ ఎలా ఉందండి? బాగుంది. ఏదైనా డైలాగ్ చెప్తారా బాబు అతను? ఒకటే మాట, జై బాబు. ఎలా ఉంది బ్రో? సూపర్ ఉందన్న, చాలా బాగుంది. అసలు వేరే నెక్స్ట్ లెవెల్. అంటే ఎలా ఉంది? ఫ్యాన్స్ మామూలుగా లేదన్న, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. అంటే ఒక మాట నా త్రివిక్రమ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ మూవీ అయినా అంటే అతడు అనేది ఒక క్రిమినల్ జానర్, ఒక క్రైమ్ జానరు, జూలై అనేది ఒక బ్యాంక్ రాబరీ. సో ఎలాంటి జానర్ ఆఫ్ స్టోరీలైనా సరే ఒక ఫ్యామిలీ స్టోరీ ఇన్వాల్వ్ చేస్తాడు. మణిశర్మ మ్యూజిక్, బాబు యాక్టింగ్, బాబు రన్నింగ్ స్టైల్ ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది అన్న. మళ్ళీ ఒకసారి మాస్ మూవీని మాస్ థియేటర్లో చూసినట్టు ఇప్పటికి ఎన్నిసార్లు చూసారు అతడు? ఇప్పటికా లెక్కలేదన్న. అది మా టీవీ వాడు ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసిండు కూడా నాకు గుర్తులేదు. అన్నిసార్లు చూసిన నేను. ప్రతి డైలాగ్ బట్టి పట్టారా? అన్ని డైలాగులు. అమ్మ ఆవకాయ అతడు త్రివిక్రమ్ ఎప్పటికీ మర్చిపోలేము. జై బాబు. సూపర్. బాబు ఎలా ఉన్నాడు అప్పటికిప్పటికి అలాగే ఉన్నాడు. నేను అప్డేట్ ఇచ్చారన్న, చూసుకోండి. ఎలా ఉంది బ్రో రీ రిలీజ్? సూపర్ వైబ్ మొత్తం లోపల వేరే. ఫ్యాన్స్ ఎలా రచ్చరచ్చనే? రచ్చ పోలీసులు కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఎక్కువ సెలబ్రేట్ చేయలేం. కానీ లేకపోతే తర్వాత చూడడం ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు? బాబు మాత్రం సేమ్. ఇప్పటికి ఎన్నిసార్లు చూసారు? 20-30 టైమ్స్ చూసింటా. పార్టీ ప్రతిసారి చూస్తా. ఓకే. మరి థియేటర్లో చూడడం ఎలా ఉంది? థియేటర్లో చూడడం చాలా బాగుంది. ఫ్యాన్స్ హడావిడి బాగుందా?